హాయ్! గుడ్ ఈవినింగ్. ఇది ఈవినింగ్ టు నైట్ రొటీన్ చిన్న వ్లాగ్. ఆఫ్టర్‌నూన్ పడుకొని లేచేసరికి హెడేక్ వస్తుందని చెప్పేసి మా ఆంటీకి చాయ్ చేసుకుందాం పాలు తీసుకురా అంటే తీసుకొచ్చేసింది. చాయ్ చేసి మా ఆంటీకి ఇచ్చేసి నేను కూడా పోసుకున్నా. మా ఆంటీ అంటే ఎవరో కాదు మా అత్తమ్మ. నేను ఆంటీ అని పిలుస్తా. మీలో ఎంతమందికి చాయ్‌లో బన్ అంటే ఇష్టం? నాకు ఎప్పటికి ఆల్వేస్ చాయ్‌లో బన్ అంటే ఇష్టం. కాబట్టి బన్నుతో తింటా. నా కోసం బన్ను తీసుకొస్తుంది మా ఆంటీ. ఆ చాయ్ తాగేసినాక సీరియల్ చూసుకుంటూ బియ్యం ఏరుతున్నా నైట్లోకి అని చెప్పేసి నేను ఇక్కడ బియ్యం ఏరుతున్నా. మా ఆంటీ అక్కడ చాయ్ తాగేసి నైట్కి డిన్నర్కి అని చెప్పేసి చపాతీకి పిండి కలుపుతుంది ఆమె. అక్కడ పిండి కలుపుతూ పాపని ఆడిస్తూ అక్కడ లోపల కూర్చుంది. నేను బయట టీవీ చూస్తూ బియ్యం ఏరేసి కడుగుకుంటూ నేను టీవీ చూసుకుంటూ నా పని నేను చేసుకుంటూ ఉన్నా. మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉంది? ఏదైనా పని చేయాలనుకుంటే టీవీ పెట్టుకొని లేదంటే ఫోన్లో సాంగ్స్ పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పని చేస్తూ నేనైతే ఒక్కదాన్ని ఉన్నాను అనుకోండి ఫోన్లో సాంగ్స్ పెట్టుకుంటా లేదంటే టీవీలో సాంగ్స్ పెట్టుకొని పెద్దగా సౌండ్ పెట్టుకొని వింటూ పనులు చేసుకుంటా. అలానే ఇక్కడ వచ్చాక కూడా అత్తమ్మ వాళ్ళ దగ్గరకు వచ్చాక కూడా ఈవినింగ్ టైం సీరియల్ చూసుకుంటూ మార్నింగ్ టైం ఉంటే పాటలు పెట్టుకొని వినుకుంటూ చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే అవి చేసుకుంటా. ఇంతలో నా బియ్యం కడిగి నానబెట్టి పొయ్యి మీద పెట్టుడు అయింది. మా ఆంటీ కూడా చపాతీ చేసేస్తుంది. ఆమె చపాతీ చేస్తుందని చెప్పేసి నేను పాప దగ్గరకు వచ్చి ఆడుకుంటున్నా. ఇక్కడ ఇంతగానం ఎందుకు నవ్వుతున్నా అంటే మా పాపకు ఫ్రంట్ కెమెరా పెడితే ఆమె కాళ్ళు ఆమెనే లేపి లేపి చూసుకుంటుంది, తంతుంది వీడియోకి. నాకు ఫుల్ నవ్వు వస్తుంది. ఇప్పుడు నేను ఈ వీడియో చూస్తుంటే కూడా నాకు ఇంకా నవ్వు వస్తుంది. ఆమె ఎంత చూడండి ఎంత చిన్న పిల్ల అయినా కానీ కాళ్ళు లేపి తన్నినట్టు ఎట్లా చూపిస్తుంది పొగరుగా. మళ్ళీ అక్కడక్కడ చిన్నగా స్మైల్ ఇస్తుంది. అంత లోపల కర్రీస్ వంట అంత అయిపోయింది. మా మమ్మీ కూడా షాప్ నుంచి వెళ్ళేసి వచ్చింది. డిన్నర్ చేసినాక కొద్దిసేపు బయట చల్లగాలి కోసమని బయట పలంగ్ మీద పడుకున్నాం. మా పాపకి ఇక్కడ మళ్ళీ హాయ్ చెప్పు అని అంటే కికియో అని సౌండ్ చేస్తూ ఉంటుంది. ఇందులో వినపడదు. ఆమెకు కెమెరా కనిపిస్తే చాలు ఇట్లనే గాబరై చూస్తుంది లేదంటే వెళ్ళాడుతుంది. మా పాప పడుకుందని చెప్పేసి పడుకోబెట్టేసేసి నేను కొద్దిసేపు బయట తిన్నా కదా అని చెప్పేసి చల్లగాలికి లోపలే అటు ఇటు వాకింగ్ చేస్తూ టీవీ చూస్తూ మా అమ్మతో మాట్లాడుకుంటూ వాకింగ్ చేస్తూ ఉన్నా. మా పాపనేమో హాయిగా లోపల పడుకుంది. డెలివరీ కాకుండా ముందు ప్రెగ్నెంట్ కాకుండా ముందు కనీసం గంటనన్నా కానీ వాకింగ్ చేసేదాన్ని నైట్లో. మా హస్బెండ్ ఇంటికి వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి బయట సాంగ్స్ వినుకుంటూ బాగా నడిచేదాన్ని. ఒక్కసారి ప్రెగ్నెంట్ రాగానే ఆయాసం అవుతుంది కదా, ఒక హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ మించి నేను వాకింగ్ చేయలేకపోయినా. డెలివరీ అయితే ఇంకా అసలుకే ఏదో 5 minutes వాకింగ్ చేసేసి లోపల